ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల బదిలీలపై కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, డీజీపీతో ఆయన ఇప్పటికే భేటీ అయ్యారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు, చేర్పులపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి. సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇచ్చేలాగా ఆలోచిస్తున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని దూరం పెట్టబోతోంది ప్రభుత్వం. సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఇతర అధికారులను డెప్యుటేషన్ పై ఏపీకి పంపించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, సో ఇద్దరు మాత్రమేనా? ఇంకా కేంద్రానికి ఎవరెవరి గురించి లేఖ రాసింది ప్రభుత్వం? అయితే ముందుగా ఈ ఇద్దరు అధికారులను కూడా సీఎంఓలోకి ఇప్పటికే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర ఆల్రెడీ ఆయన విధుల్లో చేరారు. ఒకే ఒక ఆఫీసర్ ఉన్నారు. అయితే మొత్తం సీఎంఓ కార్యాలయంలో 4 ఐఏఎస్ అధికారులు ఉంటారు. మరొక 2 ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, రాజమౌళి కూడా ఇద్దరు అధికారులను కూడా డిప్యూటేషన్ మీద ఉన్నారు. అంటే వారి క్యాడర్ల ప్రకారం పనిచేస్తున్నారు. రాజమౌళి ఉత్తరప్రదేశ్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే కార్తికేయ మిశ్రా గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, వివిధ శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత డిప్యూటేషన్ మీద కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులను కూడా డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కి పంపించాలంటూ కూడా సీఎంఓ నుంచి కేంద్రానికి లేఖ రాశారు. దీని మీద కేంద్రం నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది. అయితే ఒక 10-15 రోజుల్లో ఈ ఇద్దరు అధికారులు కూడా సీఎంఓలోకి వచ్చి చేరతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు అని, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పి ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఆయనకు ఒక మంచి పేరుంది. సో మళ్ళీ ఈసారి కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అవినీతి కానీ, సరిగా బాగోలేదు, అడ్మినిస్ట్రేషన్ పాలన బాగోలేదు అనే ఒక మాట కూడా అనిపించుకోకుండా పాలనాపరంగా తనదైనటువంటి మార్కు వేసుకునే ఆలోచనలో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే అధికారులను ఎవరెవరు సమర్థవంతమైన అధికారులు ఉన్నారు, ఎవరెవరికి కీలక శాఖలు అప్పగించాలి, మిగిలినటువంటి వారికి ఎలాంటి శాఖలు అప్పగించాలి అనే దాని మీద చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటుగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అధికారుల బదిలీలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరు గత వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు, అటువంటి అధికారులను పక్కన పెట్టాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే గతంలో సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వచ్చినప్పటికీ కూడా ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, అలాగే సునీల్ కుమార్ కానీ, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో కానీ వారికి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు దూరంగా పెట్టేసి అటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదు అనే ఒక ఇండికేషన్ అయితే ఇప్పటికే పంపించారు. సో అలాంటి అధికారులను ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వంలో వారికి కీలక బాధ్యతలు కానీ అసలు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా కొన్నాళ్ళు పక్కన పెట్టే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎవరెవరు అధికారులు అయితే నిబద్ధతగా పనిచేశారో అటువంటి అధికారులకు మళ్ళీ తిరిగి కీలక పోస్టులు నియమించే విధంగా కూడా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 అధికారులను డిప్యూటేషన్ మీద ఏపీకి ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రానికి లేఖ రాశారు. మరికొంతమంది అధికారులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. వారిని కూడా డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి రప్పించే యోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే గతంలో అమరావతి నిర్మాణంలో కీలకమైనటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉండేది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సిఆర్డీలో కలిపేశారు. సో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పుడు సీఎండీగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. మరి కాసేపట్లో ఆమె చంద్రబాబుతో కూడా భేటీ అవబోతున్నారు. తిరిగి లక్ష్మీ పార్థసారథికి అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ రకంగా గతంలో ఎవరైతే నిబద్ధతగా తన ఆలోచనలతోటి కలిసి వచ్చి ముందుకు నడుస్తూ కూడా పాలనలో భాగమే సమర్థవంతంగా పనిచేశారో అటువంటి అధికారులకు తిరిగి పెద్దపీట వేసే విధంగా కూడా చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సెక్రటరియట్లో ఉన్నటువంటి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల దగ్గర నుంచి హెచ్ఓడీలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ కూడా అధికారులందరినీ కూడా మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం లేదా రేపటిలోగా కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులకి ఎక్కడెక్కడ ఎలాంటి శాఖలు అప్పగించాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన ఉంది. దాని ఆధారంగానే ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీ మీద కూడా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే అధికారులకు సంబంధించి ఎవరెవరు ఎటువంటి అధికారులు వారి కాండక్ట్ ఎలా ఉంది అనేది సిఎస్ నుంచి, డీజీపీ నుంచి కూడా తెప్పించుకుని వారి మీద ఒక ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి వారికి శాఖలు అప్పగించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అధికారులతో అయితే ఈ భేటీ ఇంకా కొనసాగుతుంది. థాంక్యూ రావు.